నంద్యాలలో చైన్ స్నాచర్ ను పోలీసులు అరెస్టు చేశారు. 2 దొంగతనాల కేసుల్లో 5 లక్షల విలువైన 2 బంగారు గొలుసులను, బైకు, కత్తిని నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ రికవరీ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని అభినందించి ఏఎస్పీ జావలే రివార్డులు అందజేశారు. మహిళలు ఒంటరిగా రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఏఎస్పీ జావలి సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 22వ తేదీన నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పగడాల లక్ష్మీ రాజ్యం అనే ఆవిడ ఎన్జిఓస్ కాలనీలో ఉంటారు. ఈవిడ కూరగాయలు కొనుక్కొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి కత్తి చూపించి ఆవిడని బెదిరించి చైన్ ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించి ఆవిడ మెడలో ఉన్న చైన్ లాక్కెళ్ళిపోతాడు. అది సుమారు 3.5 తులాల గోల్డ్ చైన్ తీసుకెళ్ళిపోయాడు. సో ఇందులో భాగంగా మేము నంద్యాల 2 టౌన్ పిఎస్ స్టాఫ్ అలాగే సిసిఎస్ సిబ్బంది మొత్తం కలిసి మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి ఈరోజు 25వ తారీఖున మేము ముద్దాయిని పట్టుకోవడం అయింది. సో ఇతన్ని పట్టుకొని మేము విచారించగా ఇతను ఈ 2 టౌన్ లిమిట్స్లో చేసిన అఫెన్సే కాకుండా 23వ తారీఖున ఇలాంటి సిమిలర్ అఫెన్స్ ఒకటి చేసినట్లు కూడా కన్ఫెస్ చేశాడు. క్రాంతినగర్లో ఒక మహిళ దగ్గర నుంచి ఒక 2 తులాల